హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మనకు సంక్రాంతి అయినాగానే ఫస్ట్ గుర్తొచ్చేది సకినాలు. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ 1 kg వరకు అయితే నేను రైస్ తీసుకున్నాను. ఈ విధంగా ఒక 15 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే వాటర్ పోయే విధంగా జల్లీలో అయితే వేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని మిక్సీ పట్టుకొని ఈ విధంగా జల్లెడతో అయితే పిండి వచ్చేలా జల్లెడ పట్టుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా అయితే మొత్తం పట్టేసుకున్నాను. ఆ తర్వాత అందులో కొంచెం ఓమ మరియు అందులోనే కొంచెం జీలకర్ర అయితే వేసుకొని మొత్తం కలుపుకున్నాను. అందులోనే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఆ మిశ్రమం అయితే ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను. మొత్తము కలుపుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఒక పిండి ముద్దలాగా అయితే తయారు చేసుకున్నారు. మరి ఎక్కువ వాటర్ పోసుకోకండి, దానికి సరిపడినంత పోసుకోండి. ఇక ఈ విధంగానైతే చేతులతోటి ఈ విధంగా తిప్పుతూ ఉంటే మనకు లూజ్గా కిందకి ఒక రౌండ్ లాగా మనకు ఒక షేప్ లాగా వచ్చే విధంగా అయితే మనం పిండిని తయారు చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పిండిని తీసుకొని వాటర్ అద్దుకుంటూ పిండిలో అయితే పిండి కొంచెంగా తీసుకొని ఈ విధంగా రౌండ్గా అయితే ఈ విధంగా మనం చేసుకోవాలి. మన ఏళ్ళతోటే ఈ విధంగా రౌండ్ వచ్చేలాగా చేసుకోవాలి. మిగతా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగానే చేసుకొని ఆరబెట్టుకోవాలి. మనము మొత్తం అయిపోయాక ఈ విధంగా టచ్ చేసి చూస్తే మనకేం తగలకుండా తడి లేకుండా కొంచెం ఆరిపోతే చాలు. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా తీసుకొని మన జల్లిగంట సహాయంతో అయినా ప్లేట్ సహాయంతో అయినా తీసుకొని దీన్ని ఒక్కొక్కటిగా మనము డీప్ ఫ్రై అయితే పూరీలకు డీప్ ఫ్రై అయితే ఎలా చేసుకుంటామో ఆ విధంగా మనమైతే ఆయిల్లో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా చూడండి, ఈ విధంగా అయితే వేసుకొని మనము గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం మంచిగా వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్నైతే కంటిన్యూ చేయొచ్చు. చూడండి, ఈ విధంగానైతే అవుతాయి. అంతే.